హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసేసి పాదాన్ని పైకెత్తి ఎలా కుట్టాలి ఏంటి అన్నది వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మనం నీడిల్ని సరిగ్గా పెట్టకపోయినా లేకపోతే అది డౌన్లో ఉంది చూడండి, డౌన్లో ఉన్నప్పుడు అసలు స్టిచ్చింగ్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. అలా స్టిచ్చింగ్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనకి లోపల మనకి దారం చుట్టేసుకుని మనకి తెగిపోతుందన్నమాట దారం. ఫ్రెండ్స్, మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి న్యూ టైలర్స్ ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. అంటే టైలరింగ్లో మెయిన్ బేసిక్స్ అనేవి కొంతమందికి తెలియవు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను దాన్ని పాదాన్ని పైకెత్తాను అనమాట. చూడండి, పాదాన్ని పైకెత్తి సూదిని కూడా మెల్లగా పైకి తీసిన తర్వాత క్లాత్ని కిందకి పెడుతున్నాను అనమాట. అలా పెట్టిన తర్వాతే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్లాత్ మనం ఎంతవరకు వదులుకుని కుడుతున్నామో అది కూడా చూసుకోవాలన్నమాట. అందుకని మీకు నేను స్లోగా చూపిస్తున్నాను చూడండి. అప్పుడు నేను పాదాన్ని డౌన్ చేశాను, డౌన్ చేసిన తర్వాత నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. టైలరింగ్లోకి వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మనం చిన్న టిప్స్ను ఉపయోగిస్తే చాలు, పర్ఫెక్ట్గా అది బ్లౌజ్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనం కుట్టగలము. సో ఫస్ట్ మనకి చిన్న టిప్స్ తెలియాలన్నమాట. ఎక్కడ ఏది ఎలా చేయాలో అంటారు కదా పెద్దలు, అలాగే చేస్తేనే బాగుండిద్దని. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా వస్తుందన్నమాట. 1కి 2 సార్లు స్టిచ్ చేస్తూ ఉండండి, ప్రతిదీ మీకు తెలుస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, షర్ట్లు ఉంది కదా లోపల, దానికి నేను బార్బిన్ కేస్ పెట్టాను కదా. చూడండి, దీన్ని నేను పక్కకు లాగాను అన్నమాట. అలా ఓపెన్ చేసి ఉండకూడదు అనమాట. దాన్ని లాక్ చేసిన తర్వాతే మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నీడిల్ కూడా డౌన్లో ఉంది. ఎప్పుడు కూడా నీడిల్ డౌన్లో అలా షటిల్ లోపలికి అలా ఉన్నట్టుంటే ఎప్పుడు కూడా అలా పెట్టి కుట్టకూడదు. అలా కుట్టిన వెంటనే మనకి లోపల దారం అనేది వెంటనే చుట్టుకుపోతుంది అన్నమాట. తప్పకుండా మీరు ఈ టిప్స్ 2 గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, నాదైతే చిన్న మిషన్ నేను. సో దీనికి చూడండి, ఫర్ సపోజ్ మీకు అర్థం అవ్వాలంటే చూపిస్తున్నాను. అట్లా మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కటి అట్లా ఆ హోల్లో పడిపోయి క్లాత్ అనేది వేరుగా వచ్చేస్తుంది అనమాట, దానికి చుట్టుకుపోతుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటారు కదా, తెలియదు కదా, తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మనం దాన్ని కూడా క్లోజ్ చేయాలి. అంటే ప్లేట్ ఉంది చూసారా, స్టీల్ ప్లేట్, దాన్ని కూడా క్లోజ్ చేసి కుట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ నీడిల్ కూడా పైకి పెట్టుకున్న తర్వాతే మనం క్లాత్ని స్టిచ్ చేయాలన్నమాట. ఈ రెండింటిని ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. మనం ఆయిల్ కూడా ప్రతిరోజు మనం వాడుతున్నాం కాబట్టి ప్రతిరోజు వేయాల్సిందే. ఆయిల్ కూడా ఏ పార్ట్స్లో వేయాలి ఏంటి అక్కడ మనం యారో మార్కులో చూపిస్తారు. దాన్ని బట్టి ఆ మిషన్కి దానికి ఏ మిషన్కి తగ్గట్టు ఆ మిషన్కి వేయండి. నా మిషన్ అయితే సింగర్ అనమాట. అది వచ్చేసేసి మనకి కుట్టు దగ్గరగా కావాలా దూరంగా కావాలా అన్నది, ఇది టైటు లూజు చేసుకుంటాం అన్నమాట. అది కూడాను అంటే మనకు కుట్టు అనేది టైటు లూజు ఉంటుంది కదా, దాన్ని టైట్ చేసుకోవాలన్నమాట. మనం టైట్ చేసుకున్నప్పుడే కుట్టు చక్కగా వస్తుంది. అది లూజ్ అయితే మాత్రం కుట్టు సరిగ్గా రాదండి. చూడండి, ఆ పాదం కూడా మనం సింగిల్ పాదము, డబుల్ పాదము. ఇప్పుడు నేనైతే సింగిల్ పాదమే పెట్టుకున్నాను. ఆ పాదం పెట్టుకునే పార్ట్ కూడా చూపించాను అనమాట. మీకు ఒక ఐడెంటిటీ అనేది మీకు ఉంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అది మాత్రం ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండకూడదు అనమాట. అది క్లోజ్ చేసిన తర్వాతే మనం స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే అది లోపల షటిల్ లోపలికి వెళ్ళిపోయే అవకాశం, క్లాత్ అనేది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కావాలంటే మళ్ళీ చెప్తాను అన్నమాట. ఫ్రెండ్స్, పట్టుదలతో ఏదైనా చేయగలము అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు ఫ్రెండ్స్.
ప్రతిదీ మనం దేన్నైనా అనుకుంటే ఖచ్చితంగా దాని మీద మనకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే చేయగలము. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎవరిలో ఏ టాలెంట్ ఉండిద్దో చెప్పలేం కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి మిషన్ అయితే మీరు రోజు కాకపోయినా కనీసం వారంలో 2-3 సార్లన్నా ఊరిని కుడతా ఉండండి. అంటే ఇంకా స్టిచ్చింగ్ అనేది చేయకుండా అలాగే ఉంచేసారనుకోండి మిషను, ఎక్కడ పార్ట్స్ అక్కడ స్ట్రక్ అయిపోతాయి అన్నమాట. ఆయిల్ వేయకుండా ఉండడం వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాన్ని యూస్ చేయకపోవడం వల్ల ఏంటంటే అది సౌండ్ వస్తుంది మనం కుడతా ఉన్నప్పుడు. కొంచెం అదొకటి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అదే మీకు నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే దారాన్ని మనం టైటు లూజు చేసుకోవడానికి, అంటే మనకి కుట్టు దగ్గరగా కావాలా ఫాస్ట్గా కావాలా అని సెట్ చేసుకున్నాయి అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అని మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు, చూడండి షటిల్ లోపల ఉన్నప్పుడు సూది మాత్రం మనం క్లాత్ పెట్టి మాత్రం కుట్టకూడదు. ఎప్పుడు కూడా నీడిల్ పైకి ఉన్నప్పుడు అప్పుడు మనం కుట్టాలన్నమాట, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియోని స్కిప్ చేయొద్దు, వీడియోని ఫుల్గా చూడండి. ఏదైనా ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.